హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చేసింది మనకి ఏపీ ప్రభుత్వం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా 18,000 రూపాయల పథకం పైన భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందండి. మరి మనకి 18,000 రూపాయల పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇవ్వడం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మహిళలు ఆర్థిక వృద్ధి అనేది మరి వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క భారీ పథకాన్ని ప్రారంభించడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మరి ఈ నిధులు మరి మహిళలకి అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉందండి ఒక పథకాన్ని ప్రారంభించడానికి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల ఖాతాల్లోకి కొంతమంది డబ్బులు రావు అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి అప్డేట్ కూడా తీసుకొచ్చింది. అంటే కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. మరి కొత్త రూల్స్లో భాగంగా మీరు కనుక ఈ యొక్క అనర్హతలు అనేవి మీకు ఉంటే కనుక ఈ పథకం ద్వారా వచ్చేటటువంటి 18,000 రూపాయలు మీరు తీసుకోలేరన్నమాట. మరి దీనికి సంబంధించి కొన్ని రకాల అప్డేట్స్ అయితే మరి ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకోవడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క అప్డేట్లు అనేవి పూర్తిగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ పథకం మనకి రావాలంటే మనకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనే విషయాన్ని పూర్తిగా ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే ప్రతి సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే కనుక వీడియోని పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి. మరి ఈ విధంగా చేయడం వల్ల ఎవరికి అర్హత ఉంది డబ్బులు రావడానికి, ఎవరికి అర్హత లేదు, మరి పూర్తిగా మనం అర్హత పొందాలంటే ఎలాంటి అప్డేట్స్ అనేవి చేసుకుని ఉండాలి అనేవి పూర్తిగా వివరంగా ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందజేస్తాను అనమాట. వీడియో కనుక మీకు నచ్చితే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని మీలాగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు షేర్ చేయడం వల్ల వారు కూడా విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందండి. తద్వారా ప్రభుత్వ పథకాల యొక్క సంక్షేమ పథకాల యొక్క సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు లేట్ లేకుండా తెలుసుకోగలుగుతారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో, ముఖ్యంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేటటువంటి పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. మరి 18 నుంచి 59 సంవత్సరం లోపు ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు కానివ్వండి, మరి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి పూర్తిగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతోంది. ముఖ్యంగా ఈ 3 కార్డ్స్ అనేవి తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలండి. దీంట్లో ముఖ్యంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలన్నమాట. ఈ 3 కలిగి ఉంటేనే మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీకు అర్హత అనేది ఉంటుంది. ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ కొన్ని రకాల అనర్హతలు అయితే నిర్దేశించింది. మరి ఈ అనర్హతల గురించి ఈ యొక్క పథకం ద్వారా మీరు ఉంటే కనుక ఈ పథకం ద్వారా వచ్చే లబ్ధి అనేది మీరు పొందలేరు అనమాట. కాబట్టి ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం మీరు కల్పించుకోవాలి అంటే కనుక ముఖ్యంగా ప్రభుత్వం కొన్ని రకాల అనర్హతలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అదేంటంటే ఒక సంవత్సరంలో 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు అనేది ఎక్కువ వచ్చి ఉండకూడదు. అదేవిధంగా మీరు వాడుతున్నటువంటి కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా మించకూడదు. అంటే ఈ కరెంటు బిల్లు అనేది సంవత్సర కాలంని లెక్కించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరంలో మీరు ఒక నెలలో కనుక 300 యూనిట్ల కంటే కరెంటు ఎక్కువ కనుక వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి రావు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కరెంటు బిల్లు అనేది మరి మీకు గడిచిన సంవత్సర కాలం నుంచి ఎంత కరెంటు బిల్లు వచ్చిందనేది ఒకసారి మీరు రీచెక్ అనేది చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో వారికి ఈ యొక్క పథకం అనేది రాదనమాట. మీ కుటుంబంలో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వారికి యొక్క కరెంటు బిల్లు ద్వారా ఏ విధంగా అయితే రాదో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి లబ్ధి అనేది మీరు పొందలేరనమాట. ఇక మనం ఇంకొక వెరిఫికేషన్ అనేది చూసుకుంటే కనుక ఎవరికైతే సొంత కార్ అనేది ఉంటుందో, అంటే 4 వీలర్స్ అనేది ఎవరికైతే కలిగి ఉంటారో అలాంటి వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అనేది పొందలేరు. అదేవిధంగా మరి ఇక మనం పంట పొలాల విషయానికి వస్తే ఎవరైతే వ్యవసాయదారులు ఉంటారో వారు మెట్ట భూమి, 10 ఎకరాలు మాగాళ్ళ భూమి, 3 ఎకరాల కన్నా ఎక్కువగా ఉన్నా కానీ ఒక పథకానికి మీరు అప్లై చేసుకోలేరన్నమాట. అలాగే ప్రభుత్వం లేదా మనకి ఏ విధమైన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ చేస్తూ వారికి 12,000 జీతం కన్నా ఎక్కువ తీసుకుంటూ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా నెలకి 10,000 రూపాయల కన్నా ఎక్కువ జీతం తీసుకుంటూ ఉన్నా కానీ అలాంటి వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రావండి. అదేవిధంగా మీ యొక్క
ఆదాయం, కుటుంబ ఆదాయం వచ్చేసి పట్టణంలో ఉన్నవారికి మరి నెలకి 40,000, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నవారికి 20,000 రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదనమాట. మరి ఈ విధంగా ఎవరికైనా ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తూ ఉన్నా కానీ వారికి యొక్క డబ్బులు అనేవి రావండి. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తెలుసుకోండి. అదేవిధంగా మీ ఇంటి స్థలం, సొంతంగా ఇంటి స్థలం ఉంటే కనుక మీకు 1000 చదరపు అడుగుల కన్నా చాలా తక్కువ స్థలం అనేది ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మీకు యొక్క ప్రభుత్వం అయితే మీరు లేని వారి కింద లెక్క కట్టి, మీరు పేదవారి కింద లెక్క కట్టి యొక్క డబ్బులు అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైతే 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎవరికైతే ఎక్కువ వస్తుందో వారికి రాదనమాట. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి రాదు. అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటున్నా లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, ఇప్పుడు సచివాలయాల్లో కానివ్వండి, అలాగే చాలా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాంటి వారికి ఎవరికైనా ఉన్నా కానీ 12,000 రూపాయల కన్నా జీతం ఎక్కువ, అంటే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా ఎక్కువ, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా ఎక్కువ ఉన్న వారికి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావన్నమాట. ఇక ముఖ్యంగా మనం ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటుందండి. మరి చాలామంది డ్వాక్రా మహిళలకి, డ్వాక్రాల పథకాలకి సంబంధించి సీఏల కింద వర్క్ చేస్తున్నాము, డ్వాక్రా సంఘాలకి మేము గ్రూపులకి లీడర్లుగా ఉన్నాము, మరి మాకు వస్తాయా, మేము ఆశా వర్కర్ల కింద వర్క్ చేస్తున్నాము, మరి మాకు వస్తాయా అని చెప్పేసి చాలామంది మహిళలకైతే చాలా డౌట్ అనేది ఉందన్నమాట. ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 10,000 కన్నా తక్కువ జీతం అనేది తీసుకుంటూ ఉండాలి. 10,000 కన్నా తక్కువ జీతం ఎవరైతే తీసుకుంటున్నారో ఆశా వర్కర్లు కానివ్వండి, అలాగే ఇలాగ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంస్థల కింద పనిచేస్తూ ఉంటారు కదా, అవుట్సోర్సింగ్ అంటే తాత్కాలికంగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఎవరైతే 10,000 కన్నా తక్కువ జీతం తీసుకునే వారికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. అంటే మనకి డ్వాక్రా సంఘాలకి సంబంధించి సీఏలు కానివ్వండి, అలాగే వెలుగు ఆఫీసుల్లో ఉంటారు కదండి ఉద్యోగస్తులు, వారికి కానివ్వండి, దీంతో పాటుగా మరి ప్రభుత్వ కార్యకలాపాల్లో పనిచేసే వాళ్ళు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశా వర్కర్లు, ఇలాగ రకరకాల కేటగిరీలకి సంబంధించి పనిచేస్తూ ఉంటారండి. అలాంటి వారందరికీ కూడా 10,000 రూపాయల కన్నా తక్కువ జీతం ఎవరికైతే వస్తుందో అలాంటి వారికి యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట. 10,000 కన్నా ఎక్కువ తీసుకునే వారికి ఒక పథకం ద్వారా లబ్ధి అనేది చేయకూడదు. అదేవిధంగా కొన్ని రకాల అప్డేట్స్ కూడా, అన్ని రకాల అర్హతలు ఉండి కూడా కొన్ని రకాల అర్హతలు చేసుకోకపోవటం వల్ల చాలామంది ఈ యొక్క పథకానికి దూరం అవుతున్నారండి. దాంట్లో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే మీ ఆధార్ కార్డు అనేది అప్డేటెడ్గా ఉండాలన్నమాట. ఆధార్ కార్డు 6 నెలల క్రితం వరకు అప్డేటెడ్ హిస్టరీ అనేది తీసుకుంటారు. అదేవిధంగా చాలామంది వయసు తక్కువ ఉండాలి అని చెప్పేసి 59 సంవత్సరముల కన్నా మరి ఎక్కువ వయసు ఉంటే ఒక పథకం ద్వారా రాదు, కాబట్టి వయసు తగ్గించుకోవాలని చాలామంది చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా ఆధార్ కార్డులో ఏజ్ అనేది చేంజ్ చేసినట్టు ఉంటే కనుక ఖచ్చితంగా వారిపైన కఠినమైన చర్యలు అనేవి ఉంటాయండి. అందుకని మీ ఆధార్ కార్డు అప్డేటెడ్ హిస్టరీ అంటే 6 నెలల క్రితం నుంచి అప్డేటెడ్ చేసుకున్న హిస్టరీ అనేది తీసుకుంటారన్నమాట. దీంతో పాటుగా ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి లింక్ చేసుకోవాలి. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు పంపిణీ చేసింది మన కూటమి ప్రభుత్వం. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి కూడా మనకి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. ఈ కేవైసీ మీరు మీ దగ్గరలో ఉన్న మీ రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి వేలిముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి లింకింగ్ అనేది చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక మరి ముఖ్యంగా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి మన ఖాతాల్లోకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా బ్యాంకు ఖాతా అనేది కలిగి ఉండాలన్నమాట. ఈ బ్యాంకు ఖాతాకి ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి, అదేవిధంగా ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి మరి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలన్నమాట. ఈ ఎన్పిసిఐ లింకింగ్ అంటే ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మధ్యవర్తులు ఎవరో లేకుండా డైరెక్ట్గా మన ఖాతాలోకి పడడానికి ఈ లింక్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క ఎన్పిసిఐ లింకింగ్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి. దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి లింక్ చేసుకొని ఉంచాలండి. ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారందరికీ కూడా త్వరలోనే ఒక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాలో అనేవి పట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ యొక్క విషయాన్ని అన్నీ కూడా గమనించండి. మరి మనకి తొందరలోనే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేది రాబోతుందన్నమాట. ఈలోపు కానీ మహిళలందరూ కూడా ఒక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి లబ్ధి పొందాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ అర్హతలు, అదేవిధంగా ఈ అప్డేట్స్ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి. మీ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏదోమైనటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.